ఐపీఎల్ 2026 సీజన్ను ఘనంగా ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ ఆ తరువాత వరుస ఓటములతో తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. ఒకానొక దశలో ప్లే ఆఫ్స్ అవకాశాలు కూడా సంక్లిష్టంగా మారిన తరుణంలో లక్నో సూపర్ జైంట్స్ పై సాధించిన అద్భుత విజయం ఆ జట్టును మళ్లీ రేసులోకి తెచ్చి 4వ స్థానంలో నిలిపింది. ఈ టోర్నీలో ఆర్ఆర్ జట్టుకు 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రధాన బలంగా మారాడు. లక్నో మ్యాచ్కు ముందు జట్టులో నెలకొన్న ఆందోళనపై వైభవ్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. ప్రత్యర్థి భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన సమయంలో హెడ్ కోచ్ కుమార్ సంగక్కరా ముఖంలో తీవ్రమైన టెన్షన్ కనిపించిందని, అయితే తాను మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసంతో కోచ్ వద్దకు వెళ్లి, సార్ మీరేం కంగారు పడకండి, నేను జట్టును గెలిపిస్తాను అని ధైర్యం చెప్పానని వెల్లడించాడు. ఇంత చిన్న వయసులోనే ఒక దిగ్గజ కోచ్ కు భరోసా ఇచ్చేలా వైభవ్ ప్రదర్శించిన పరిణతిపై క్రికెట్ ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోంది. ప్రస్తుతం అద్భుత ఫామ్ లో ఉన్న వైభవ్ సూర్యవంశీ 579 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో 3వ స్థానంలో కొనసాగుతున్నాడు. అతని అసాధారణ బ్యాటింగ్ శైలిని భారత మాజీ క్రికెటర్ కిరణ్ మోరే కొనియాడారు. కెరీర్ ఆరంభంలో ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొన్న యువ సచిన్ టెండూల్కర్ ను వైభవ్ గుర్తు చేస్తున్నాడని, దేవుడు ఇతన్ని క్రికెట్ కోసమే సృష్టించినట్లు ఉందని మోరే ప్రశంసించారు. భవిష్యత్తులో ఈ కుర్రాడు దేశానికి గొప్ప పేరు తెస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ప్లే ఆఫ్స్ చేరాలంటే రాజస్థాన్ రాయల్స్ మే 24న ముంబై ఇండియన్స్ తో జరగబోయే ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాల్సింది. ఈ కీలక పోరులోనూ వైభవ్ తన దూకుడును కొనసాగిస్తే రాజస్థాన్ నాకౌట్ చేరడం సులువవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.